హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇంకా నాన్న వాళ్ళ ఊరికైతే వెళ్ళున్నాం కదా, అక్కడైతే రేగ్గాయల చెట్టు ఉంటే ఆ రేగ్గాయలు అయితే కోసేసాము. సో కాయలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా పండలేదు కానీ ఇంకా దూరగా ఉండేసరికి కోసేసాము. నేను చిన్నడు కూర్చొని తినేసేసామండి. తినేసేసి ఇంక తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఈ లోపల నాన్న అయితే లంచ్ అయితే పార్సిల్ తీసుకొచ్చేసారు. ఇంకా ఫస్ట్ అయితే చిన్నోడికి అయితే తినిపిద్దాంలని వాడైతే పప్పు వేసి పెట్టమంటే ఇంకా అవైతే వేసేసాను. ఇంకొక ఫ్రై, ఒక పచ్చడి, పప్పు, రసము, సాంబారు, పెరుగు ఇంకా అన్నీ ఇచ్చారనమాట, కర్రీ. ఇంకా ఫస్ట్ అయితే చిన్నోడు పప్పేసి పెట్టమంటే వాడికైతే పప్పేసి అన్నం అయితే కలిపి పిలుస్తున్నమాట. వాడైతే ఆడుకుంటానే ఉన్నాడు. ఇంకా రోజు మనం వండిన వంటలు మనమే తిని తిని బోరు కొట్టిందో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే కర్రీస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఏదో అంటారు కదా, పొరుగుట్టి పుల్లకూర చాలా రుచిగా ఉంటుందని, అట్లా అనిపించింది అనమాట. ఫస్ట్ చిన్నోడికి తినిపించేశాక నేనైతే తర్వాత తింటున్నానండి. ఇంకా ఈ పొటాటో ఫ్రై అయితే చాలా స్పైసీగా చాలా బాగుండింది. ఇంకా తర్వాత మేము తిన్నాక అన్నం ఇంకా మిగిలింది, దాన్ని అయితే హాట్ బాక్స్లోకి పెట్టేసేసాను. ఇంకా మా చిన్నోడిని అయితే కొంచెంసేపు పడుకుందాం రారా అంటే వాడైతే ఆటలాడుతున్నాడు. చిన్నక తర్వాత పడుకోబెట్టేసానులేండి. ఇంకా పడుకోబెట్టేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ లేచిన తర్వాత అయితే కొంచెం హోంవర్క్ రాసుకుంటానని చెప్పి వర్క్ రాస్తున్నాడు. హోంవర్క్ స్కూల్కి వెళ్ళలేదు కదరా, హోంవర్క్ ఎవరు ఇస్తారంటే